హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. మనం ఈరోజు స్వీట్ కార్న్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్వీట్ కార్న్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని వెల్లుల్లిపాయలు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే 2 యాలక్కాయలు, ఒక చిన్న అనాస పువ్వు, ఒక చిన్న మరాఠీ మొగ్గ, అలాగే కావలసిన దాల్చిన చెక్క ముక్కలు, కొన్ని లవంగాలు, ఒక 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా షాజీరా వేసుకుని మనం ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ కింద. మరీ మెత్తగా కాకుండా కొంచెం మురుమురుగా బరగ్గా పట్టుకోవాలి. ఇదిగో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్. అలాగే ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని అది కొంచెం వేడెక్కాక అందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే ఓ 2-3 స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి. నూనె నెయ్యి కరిగి కొంచెం వేడైన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. ఆ ఆకులు కొద్దిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దని ఇందులో వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పి కొలత అంతా 2 గ్లాసుల బియ్యానికి చెప్తున్నాను. ఇలా మనం అది వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు అయితే సరిపోతాయి. అవి ఇలా కలుపుకుంటూ అది ఇలా కలుపుకుని వేయించుకుని అందులో ఒక 4 పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోవాలి. అవి ఒకసారి కలుపుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పుని ముక్కలకి పట్టేలా కలుపుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. దాన్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత అలాగే ఒక చిన్న బంగాళదుంపను కూడా సన్నగా తరిగి పెట్టుకుని అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా వీటికి పట్టేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి మగ్గడానికి కాసేపు మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇవి మన స్వీట్ కార్న్ ఇలా ఒలిచి పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఈ ముక్కలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఇందులో ఈ స్వీట్ కార్న్ వేసేసుకుందాం. స్వీట్ కార్న్ ఎక్కువసేపు మగ్గక్కర్లేదు, అందుకే ఇలా వేస్తున్నా. మొత్తం అన్నిటితో ఇవి కలిసేలా ఇలా కలుపుకుని దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ ఉప్పు కూడా మొత్తం అన్నిటికీ పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మగ్గడానికి కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. ఇవి చూడండి, కొంచెం మగ్గిపోయాయి. ఇప్పుడు తీసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకుని
అవి బాగా మగ్గిపోయే లేవో చూసుకుని అందులో మనం కొలతకు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇదిగో నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దానికి నేను 5 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను. నేను మామూలు బియ్యంతోటే చేస్తున్నానండి. కొన్ని బియ్యానికి నీళ్ళు ఒకలా పడతాయి, కొన్నిటికి ఒకలా పడతాయి, చూసుకొని పోసుకోవాలి మీరు. దానికి తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు మొత్తం అంతా కలుపుకుని నీళ్లు మరగనివ్వాలి. బియ్యాన్ని అరగంట ముందే కడిగి ఇలా నానబెట్టి ఉంచుకోవాలి. ఇదిగో నీళ్లు మరిగిపోయాయి. ఇప్పుడు ఈ నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఈ మరుగుతున్న నీళ్ళలో వేసేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసేసుకున్న తర్వాత బియ్యం మొత్తం వేసేసుకుని ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టకుండా ఇలాగే ఉడకనివ్వాలి. ఇంచుమించుగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పొయ్యి బాగా సిమ్లో తగ్గించుకుని దీని మీద ఇప్పుడు మూత పెట్టుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి. ఇది మగ్గిందో లేదో ఒకసారి తీసి చూసుకుందాం. ఒక్కసారి ఇలా కలుపుకుని చూసుకోవాలి పైన కిందకిను. ఎక్కువ బాగా కలిపేయకూడదు, మెతుకు విరిగిపోతుంది. మెల్లిగా కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఇదిగోండి అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి ఇదే మన స్వీట్ కార్న్ బిర్యానీ. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.